వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తెలుగు కిచెన్. ఈరోజు మన కిచెన్లో మనం చేసుకోబోయే వంట ఏంటంటే ఇది మనకి టిఫిన్ ఐటమ్ అనమాట. పొంగనాలు, గుంత పొంగనాలు అంటాం కదా, అది చాలా ఈజీగా ఎలా చేసుకోవాలో చూపిస్తాను. దీనికోసం చూడండి, దోసపిండి తీసుకుంటారు, అందరికీ తెలిసే ఉంటుంది దోసపిండి. నార్మల్గా మనకు దోసపిండి ఏ కన్సిస్టెన్సీ ఉంటుందో అలా ఉంటే సరిపోతుంది అనమాట. దీంట్లో ఇప్పుడు మనం యాడ్ చేసుకోవడానికి చూడండి, 2 పెద్ద ఉల్లిపాయలు తీసుకున్నాను. ఇంత సైజు ఉల్లిపాయలు 2 తీసుకున్నాను. పచ్చిమిరపకాయలు మీ కారానికి తగినట్లు వేసుకోండి. కొత్తిమీర, కొంచెం కరివేపాకు కూడా నేను కట్ చేసి తీసుకున్నాను, అలాగే వేయట్లేదు. కొద్దిగా క్యారెట్, కొంచెం మంచి కలర్ టేస్ట్ కోసం. దాంట్లోనే కొంచెం పసుపు, చిటికెడంతా పసుపు వేసుకోవాలి దీంట్లో పిండిలో. తర్వాత సాల్ట్, మీకు తగినంత సాల్ట్ అనేది వేసుకోండి. తర్వాత ఇది వంట సోడా, అందరికీ తెలుసు కదా వంట సోడా వేసుకుంటామని. చూడండి, ఇది మొత్తం ఒకసారి కలిపేసుకుందాము. పసుపు కొంచెం అయితే సరిపోతుంది, కలర్కి ఎక్కువ అవసరం లేదు. ఇప్పుడు ఇందులో ఒక్కొక్కటిగా వేసుకుని అన్నీ మనం మిక్స్ చేసేసుకుందాం. చూడండి, అన్నీ 1 by 1 వేసుకున్నాం కదా. ఇప్పుడు మనం నార్మల్ చేతితో అయినా కానీ ఇట్లా గంట పెట్టైనా సరే ఇట్లా మొత్తం మంచిగా కలిపేసుకోవాలి. మనకి దీంతో చట్నీ కూడా అవసరం లేదు, ఇలాగే తినేసేయచ్చు వేసిన తర్వాత పొంగనాలు. కానీ టమాటో చట్నీ కాంబినేషన్ అయితే చాలా బాగుంటుంది దీంట్లోకి. అందుకని నేను టమాటో చట్నీ కూడా వీడియో చేస్తున్నాను, అది కూడా పెడతాను. చూడండి, మంచి కాంబినేషన్ అనమాట ఇది. ఇప్పుడు పొంగనాలు మంచిగా ఎలా వేయాలి నీట్గా, అంటే కొంతమందికి వేయడం రాదు, అతుక్కుపోతూ ఉంటాయి పొంగనాలు. అలా కాకుండా మంచిగా ఎలా వేస్తే బాగా వస్తాయి అనేది నేను చూపిస్తాను, చూసేద్దాం. పొంగనాలు తయారు చేయడం కోసం పొంగనాల పెనం ఉంటుంది కదా, అది పెట్టుకోవాలి. నా దగ్గర చిన్నది ఉంది, పెద్దది ఉంటే మనకు ఒకేసారి ఎక్కువ వచ్చేస్తాయి అనమాట. చూడండి, ఇప్పుడు ఇది మనం ఈజీగా లేయాలంటే ఆయిల్ ఎక్కువ వేసుకోవాలి ఫస్ట్. ఇది అందరూ అంటే పొంగనాలు పైకి రావు, అతుక్కుపోతాయి అనమాట. అలా కాకుండా ఉండాలంటే మనం ఆయిల్ ఎక్కువ వేసుకోవాలి. నేనైతే కోకోనట్ ఆయిల్ వేస్తున్నాను, ఎందుకంటే నేను ఆల్రెడీ ముందు వీడియోలో చెప్పాను ఆరోగ్యం కోసం మనము దీనికి షిఫ్ట్ అయ్యామని చెప్పి. మీరు కూడా యూజ్ చేసి చూడండి, టేస్ట్లో అయితే ఇంకా నార్మల్ ఆయిల్ కంటే ఇదే బాగుంటుంది అనమాట. చూడండి, వేసాను కదా. ఇప్పుడు మనం రెడీ చేసుకున్న పిండిని ఈ పొంగనాల దాంట్లో కొంచెం కొంచెం వేయాలి, ఎక్కువ వేయకూడదు. కొద్ది కొద్దిగా వేస్తే అది పొంగుతుంది అనమాట. ఎందుకంటే మనకి ఇది పిండి ఫర్మెంటేషన్ అయి ఉంటుంది కాబట్టి పొంగుతుంది. చూడండి, ఆయిల్ ఎక్కువ అయితే పడుతుంది. ఇది మన కోకోనట్ ఆయిల్ కాబట్టి ఆయిల్ ఎక్కువ ఉన్నా మనకి ఫ్యాట్ ఏం రాదు, చాలా ఈజీగా ఉంటుంది, సింపుల్గా ఉంటుంది. చూడండి, ఆయిల్ అట్లా ఎక్కువ ఉండాలి ఎప్పటికైనా సరే. దాని మీద మనం మూత పెట్టేసుకుందాం. ఇది వేసుకున్నాం కదా, నేను చిన్న మంట పెట్టి వేసుకున్నాను. ఇప్పుడు కొంచెం మీడియం సైజ్ మార్చుకుని దీని మీద ఒక లిడ్ పెట్టేసుకుంటే కొంచెం వేగాలన్నమాట. అది ఒక 2 నిమిషాల తర్వాత మనం ఒక్కసారి తీసి చూసుకుందాం, మారుతుందా లేదా అని తెలుస్తుంది. మాడట్లేదు, కొంచెం మంట మనం అడ్జస్ట్ చేసుకుంటూ వీటిని కాల్చుకోవాలన్నమాట, లేదంటే మాడిపోతాయి. చూసుకుంటూ ఉంది. చూడండి, ఇప్పుడు మనకి కొంచెం కలర్ మారినట్టు కనిపిస్తున్నాయి కదా. ఇప్పుడు స్లోగా మనకి స్టిక్ వస్తుంది దీంతో, దాంతో అయినా తీసుకోవచ్చు, లేదంటే స్పూన్తో ఇట్లా తిప్పుకోండి. చూసారా ఎంత బాగా లేచే పైకి, ఇట్లా లేస్తాయి అనమాట. ఆయిల్ ఎక్కువ వేస్తుంది. చూడండి, ఎంత సింపుల్గా, అస్సలు అతుక్కోకుండా ఎంత నీట్గా కలర్ చూసారు ఎంత బాగుందో. ఇది మనకి మధ్యలో ఉంది కాబట్టి కొంచెం కలర్ ఎక్కువ కనిపిస్తుంది అంతే, కానీ టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. నేను చెప్పినట్టు ఆయిల్ ఒకవేళ మాడుతుంది అనుకుంటే మీరు మధ్యలో కూడా ఇట్లా ఆయిల్ ఉంది కదా, ఇట్లా ఆయిల్ తీసుకొని ఇట్లా వేసుకోవచ్చు మాడకుండా, ఎప్పుడైనా మధ్యలో కలుపుకునేటప్పుడు. ఇది ఆయిల్ వేయడం వల్ల చూడండి ఎంత సింపుల్గా వచ్చేస్తుంది. మనకి ఇటువైపు కూడా ఇట్లా రెడ్ కలర్లో మనకి మంచిగా కలర్, గోల్డెన్ కలర్ వచ్చేస్తే ఇది ఆఫ్ చేసేసుకోవచ్చు. ఇప్పుడు కూడా ఒక్కసారి మూత పెట్టేస్తుంది. చూడండి, పొంగనాలు మనకి కంప్లీట్ అయిపోయాయి. మరి మాడిపోతుంది చూసుకోండి, ఆఫ్ చేసేసుకుందాము. ఇప్పుడు ఇది డిష్ అవుట్ చేసేసుకుందాం. చూడండి, ఇప్పుడు మనం డిష్ అవుట్ చేసేసుకుందాం. చూసారా ఎంత కలర్ఫుల్గా ఉన్నాయో. ఎప్పుడైనా చూడడానికి బాగుంటాయి, తినడానికి కూడా బాగుంటాయి. కాలుతున్నాయి చూసుకోండి, మంచిగా పెట్టుకోండి. ఇందులో మనం ఆయిల్ ఎక్కువ వేసుకోవడం వల్ల ఇవి మంచిగా లేస్తాయి అన్నమాట, లేకపోతే పైకి రావు, అతుక్కుపోతాయి. పిండి కూడా మరీ నీళ్ళుగా చేసుకోకూడదు, మనకి పిండి కూడా చూసుకొని చేసుకోవాలి. ఎందుకంటే మరీ వాటర్గా ఉంటే పిండి రాదు, కొంచెం దోశ కన్సిస్టెన్సీలోనే మంచిగా ఉండాలి. చూడండి, ఇప్పుడు ఇది దీంతో టమాటా చట్నీతో మనం తినేయచ్చు. చూడండి, ఇప్పుడు మనం చట్నీ రెడీ చేసుకున్నాం కదా. ఈసారి నేను చెప్పిన కాంబినేషన్ ట్రై చేయండి, ఉట్టికి తిన్నా కూడా చాలా బాగుంటుంది. చట్నీ మనం ఇందులో వేసుకొని ఒకసారి టేస్ట్ చూసేద్దాం. చూడండి, నచ్చింది కదా.
బాగా నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకో విషయం, నా ఛానల్ చూస్తున్నారు, వీడియోస్ షార్ట్స్ అన్నీ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. కొంచెం నచ్చితే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి, ఓకేనా? మళ్ళీ ఇంకో వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.